అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంత్రకాల దినములో దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అవునండి, మనము ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రార్థనలో కూడా, మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా కానీ, మన బంధువులకు సమస్య వచ్చినా కానీ, మన సంఘంలో సమస్య వచ్చినా కానీ, మనం మొరపెట్టేది ఏంటిదంటే, ప్రభువా ఆ కుటుంబాన్ని లేవనెత్తు, ఈ కుటుంబం మారాలి ప్రభువా, ఈ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని మనం ఏదైతే దేవునికి మొరపెడుతున్నామో ఆ మొర దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, ఆ మొర వినే దేవుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. నిజానికి ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉన్నాడు, మహోన్నతుడై దేవుడు ఉన్నాడు. ఆయనే మనలను పుట్టించిన దేవుడు. ఇదిగోండి, మనము అతని గురించి మనము కనిపెట్టుకోవాలా, అతని గురించి మనము కనిపెట్టుకొని ప్రార్థించాలా, వాక్యం చదవాలా, మన గుండెల నిండా వాక్యం ఉండాలా. దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, చూడండి, ఈ వాక్యము నీ చుట్టే తిరుగుతున్నది, ఈ వాక్యము నీ ద్వారానే అనేకులకు సువార్త ప్రకటించమని దేవుడు సాయంత్రకాల దినం మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన పుట్టిన కాడికి వెళ్ళి ఆయన మరణించినంత వరకు ఎలాంటి సుఖభోగభాగ్యాలు అనుభవించాడా? కేవలం నా కొరకు, కేవలం నీ కొరకు, నిన్ను కాపాడడం కొరకు, నిన్ను ఆశీర్వదించడానికి కొరకు, నిన్ను ఉన్నతమైన మహాకృపతో ఆయన నింపడానికి ఆయనే బలియాగమైన దేవుడు. ఈరోజు నువ్వు వింటున్న సోదరుడా, సోదరి, ఎందుకంటే దేవుడు మన కొరకు చనిపోయి ఉన్నాడు, మన కష్టాలు ఆయన మీద వేసుకున్నాడు. కానీ మనము ఆయనను సమృద్ధిగా మనం నమ్మటం లేదు, సమాధానంగా ఆయనతో మనం నడవటం లేదు. కాబట్టి మనము మనకు కొంచెం తిప్పల, బాధ, వేదన, ఈ బాధన వచ్చేవరకే మనం ఏమంటామంటే, దేవుడా నేను ఇంత ప్రార్థన చేసినా, నేను ఇన్ని ఉపవాసాలు ఉన్నా ప్రభువా, నేను ఏమీ చేయలేనిగా నేను, అయ్యా నాకు పెట్టేవాడవు నువ్వు కాదా, నాకు ఇచ్చేవాడవు నువ్వు కాదా అనేసి మనం ఏమంటామంటే బలహీనపడతాం. బలహీనపడకుండా దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తున్నది. దేవుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆయన ఉత్తరం ఇచ్చేవాడే. కానీ మనలో ఏముండాలా? పరుగు పందెంలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనము పరుగులో మనము మొదటి ర్యాంకు రాలే, సెకండ్ సార్ అయినా మనం రావాలంటే వేచి ఉండాలి, వెయిటింగ్లో ఉండాలి. ఆయన మహాకృపతో, మహామహిమతో మనం ఎలా ఉండాలి అంటే, ఆయనను ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. మన విశ్వాసం కోల్పోకూడదు. మన అధికారము, మన బలము, మన శక్తి అంతా చూసుకునేవాడు ఆయనే. చూడండి, చాలామందికి ఇల్లు లేదు, వాకిలి లేదు, చదువు లేదు, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు లేరు. అయినా కానీ దేవుని పిలుపుకు వారు లోబడి దేవుణ్ణి గణపరచడానికి, ఆయన మహిమను గణపరచడానికి, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఎలా ఉన్నారు అంటే పచ్చని గడ్డి వలె ఉన్నారు, ఒలివ మొక్కల వలె వాళ్ళు దీవించబడాలని మనం కూడా అలాంటి కుటుంబాలు ఉంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మాటలు మనల్ని ఎలా బలపరుస్తున్నాయంటే, చూడండి, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఆయన పరిశుద్ధుడు కాబట్టికే నమ్మదగినవాడు ఆయనే. కాబట్టికే ఆయనను మనం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టికే నువ్వు నేను ఎలా ఉండాలంటే సమృద్ధితో ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఆయన చేస్తాడు. ఎందుకంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. గూనిపోయిన ఆమె తల్లిని ముట్టగానే ఆ గూనిపోయింది. 10 మంది కుష్ఠరోగులు వస్తే వారికి స్వస్థత కల్పించిన దేవుడు. ఎందుకంటే నువ్వు కానీ, నేను కానీ, ఎప్పుడు కానీ, ఎక్కడ కానీ అధైర్యపడొద్దు. సులువుగా చిక్కులు పడేయడానికి సాతాను మనల్ని సులువుగా పడేస్తుంది. కానీ ఆ సాతానుకు మనము ఎలా ఉండాలంటే దేవునిలో నమ్మకంగా మనం ఉండి, దేవుడి దగ్గర విశ్వాసంగా మనం ఉండి, ఆయన పాదాలు పట్టుకుంటే
ఇదిగోనండి మనకు దీవెనలు ఆశీర్వాదాలు. చంద్రం ఈ దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మత్రైక దేవా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా, ఇదిగో నేను నా ప్రభా కీర్తనలో 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రభా ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ సాయంత్రకాల దినములో తండ్రి ప్రతి బిడ్డలను ముట్టండి, దర్శించండి అయ్యా, నువ్వు అభిషేకించండి. ప్రతి బిడ్డకు మీరు తండ్రి మీ కృప ఉంది, మీ ఆత్మ ఉంది, మీరున్న దేవుడు తండ్రి, నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు అని ప్రతి బిడ్డ నమ్ముటకు నీ కృప సాయం దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక.